ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మనం మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికైతే వెళ్తున్నామండి. ఇది తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం. అత్యంత ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రం. ఇక్కడ స్వామివారు ఎటువంటి శిల్పాలు చెక్కకుండానే గుహలో స్వయంభూగా వెలిశారని భక్తుల నమ్మకం. ఇదిగోనండి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మన్యంకొండ. మనం లోపలికి వెళ్తున్నాము. ఇది అమ్మవారి గుడండి. నేను రిటర్న్లో వచ్చేటప్పుడు మీకు చూపిస్తా. ఇక్కడ ప్రధాన దైవం వెంకటేశ్వర స్వామి అయినప్పటికీ అదే కొండపై శివాలయం కూడా ఉండటంతో దీనిని హరిహర క్షేత్రంగా పరిగణిస్తారు. అదిగోనండి, ఇక్కడి నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. పూర్వకాలంలో నరసింహయోగి, కాశీరాయలు, ఎట్టేపు రామయోగి వంటి అనేక మంది మునులు ఇక్కడి గుహల్లో తపస్సు చేయడం వల్ల దీనికి మునులకొండ అని పేరు వచ్చింది. కాలక్రమేణా ఇది మన్యంకొండగా పిలువబడుతుంది. ఇక్కడ స్వామివారు ఎటువంటి శిల్పాలు చెక్కకుండానే గుహల్లో స్వయంభూగా వెలిశారని భక్తుల నమ్మకం. ఒకప్పుడు దట్టమైన అడవులతో పర్వతాలతో నిండిన ప్రాంతం అంటండి ఈ మన్యంకొండ. అదిగో అండి, దూరంగా కనిపిస్తున్న కొండపైనే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నిలిచి ఉన్నారు. ఇక్కడి జనం ప్రకృతిని దేవుడిగా భావిస్తూ ప్రతి చెట్టులోనూ ప్రతి రాయిలోనూ పరమాత్ముడు ఉన్నాడని నమ్మేవారంటండి. భక్తులకు కోరుకున్న వరాలిచ్చే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అండి. ఒకప్పుడు ఈ కొండంతా అడివేనండి. ఈ అడవిలో గిరిజనులు నివసించేవారంట. ఇది కోనేరండి. భక్తులు కోనేటిలో దిగి కాళ్ళు కడుక్కొని దేవుణ్ణి దర్శించుకోవడానికి ఈ కొండకు వచ్చే ప్రతి భక్తుడు మనస్ఫూర్తిగా ఏది కోరుకుంటే అది జరుగుతుందంటండి. ఇక్కడ స్వామివారి అవతారాలతో పెయింటింగ్ వేశారు చూడండి, ఎంత బాగుందో. మత్స్యావతారం, కూర్మ అవతారం, శ్రీరామ అవతారం, బలరామ అవతారం. ఇది లోపలికి వెళ్ళే దారండి. ఓం నమో నారాయణాయ. చూడండి కొండంతా ఎంత విశాలంగా. ఈ దారిలోంచి వెళ్ళాలండి ఈ మెట్లు. ఓం నమో భగవతే వెంకటేశాయ నమః. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఈ కొండపై ఎలా వెలిసారో తెలుసుకుందాము. ఈ ప్రాంతం అంతా దట్టమైన అడవితో ఉండేదంటండి. ఈ అడవిలో గిరిజనులు నివసించేవారంట. గిరిజనులు స్వామిని తమ కాపాడే దైవంగా పూజించేవారు. ప్రతిరోజు ఉదయమే కొండపై నుండి వినిపించే గంటల శబ్దం ఓం నమో వెంకటేశాయ అన్న నామస్మరణతో ఆ అడవి పవిత్రమయ్యేది. ఒక గోపాలుడు రోజు ఆ కొండ వద్ద ఆవులను మేపుతూ హృదయపూర్వకంగా స్వామిని స్మరించేవాడు. ఒక రాత్రి అతనికి కలలో శ్రీ వెంకటేశ్వరుడు దర్శనమిచ్చి, ఈ కొండపై నేను నివసిస్తున్నాను, నన్ను వెలికి తీసి భక్తులతో పూజింపజేయు అని ఆజ్ఞాపించాడు. ఉదయం నిద్రలేచి గోపాలుడు గ్రామస్తులతో కలిసి కొండపైకి వెళ్ళగా అక్కడ భూమిలో నుంచి స్వామి విగ్రహం వెలుగులోకి చిందిస్తూ దర్శనమిచ్చింది. అది చూసిన ప్రజలందరూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ రోజు నుండి మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధి చెందాడు. భక్తులు ఏ మనసుతో వస్తే అదే మనసుతో స్వామి అనుగ్రహిస్తాడని నమ్మకం. సంతానం లేని వారికి సంతానం, రోగాలకు ఉపశమనం, కష్టాల్లో ఉన్నవారికి దారి చూపించే దైవం. భక్తి ఉంటే చాలు, కొండైనా గుడిసైనా స్వామి అక్కడే ఉంటాడు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ. మాకు దర్శనం అయిపోయి మేము రిటర్న్ వస్తున్నామండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నది కదా, ఇది మెట్ల దారండి. ఈ మెట్లంటా వెళితే గుడికి వెళ్ళిపోవచ్చు. మీకు రిటర్న్లో చూపిస్తాను అమ్మవారి గుడి అన్నా కదా,
ఇదేనండి ఆ అమ్మవారి గుడి. లక్ష్మీ అమ్మవారు. ఈ రావి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి మన మనసులో ఏమి కోరుకుంటే అది జరుగుతుందంటండి. ఇది గోశాల.